నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోట మండల కేంద్రంలో సమ్మె ఉధృతం చేసిన అంగన్వాడీలు, క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించిన నిరసన వర్కర్లు. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శిరసనం భేటీ. విజయభాస్కర్ రెడ్డి, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీ నారికేల సహిత లింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. పాదరస శివలింగానికి అభిషేకం జరిగితే శివపార్వతులిద్దరికీ అభిషేకం జరిగినంత పుణ్యఫలం దక్కుతోందని పీఠాధిపతులు పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు కోట పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. స్వామివారికి 1,00,000 రుద్రాక్షాలతో పాటు 1,00,000 కొబ్బరికాయలతో 1,00,000 బిల్వాలతో అభిషేకాలు జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్లతో కలిసి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో సమ్మెను ఉధృతం చేశారు. కోట ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అంగన్వాడీలు క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. తమ సమస్యల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నువ్వు మోసగాడివన్నా, మేము మోసపోయినామన్నా, నువ్వు ఇంటికి పోతావన్నా, అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందన్నా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు ముక్త కంఠంతో నినాదించారు. నువ్వు వచ్చాక అన్ని పెంచినావు, మా జీతం పెంచలేవా, నువ్విచ్చే జీతంతో గ్యాస్ ఎలా కొనాలి, వంట సామాగ్రి ఎలా తేవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు కార్యదర్శి బి పద్మలీల. మా సమస్యలు ఏంటంటే మేము 40 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వానికి చేకూర్చినట్టు కూడా లేదు. కనీసం ఏంది వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ బాధలేంది అని కూడా ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. 6 సార్లు చర్చలకు పిలిచి కనీసం మా సమస్యలు తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని విఫలం చేసి సమస్యల్ని తిరిగి పంపించడం జరిగింది. కనీసం ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. అంగన్వాడీలు అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు మేము అక్క చెల్లెళ్ళ పక్షపాతిని, ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు అని మాత్రం మాట్లాడుతున్నారు. కానీ మాకు ఇచ్చే జీతం 11,500 రూపాయలు మాత్రమే. అది మేము బడులకు పెట్టుకోవాలి, కాన్వెంట్స్కి పెట్టుకోవాలి, గ్యాసులకు పెట్టుకోవాలి, రెంట్లకు పెట్టుకోవాలి. మాకు కనీసం 1 రూపాయి కూడా మా జీతంలో మాకు మిగలదు. కనీసం మేము అడిగేది జీతం ఇవ్వమని అడుగుతున్నాం. జీతం ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి, లేదంటే మేము ఈ సమ్మెని విరమించుకునేదే లేదు. అది ఏమైనా కూడా మేము సమ్మె అయితే విరమించుకొని ఇంటికి వెళ్ళాం. మా మీద బెదిరింపులు మొదలుపెట్టారు. ఫస్ట్ బడులు తాళాలు పగలగొట్టారు, తర్వాత సచివాలయం వాళ్ళకు ఒప్పచెప్పారు, తర్వాత వచ్చి నోటీసులు ఇచ్చారు, ఎస్మా ప్రయోగించారు, సోకాసి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏమి చేసుకుంటారో ప్రభుత్వం చేసుకోమనండి, మేమైతే భయపడేది లేదు. 1 రూపాయి అయినా మేము పెంచుకొని మేము వెనక్కి వెళ్తాం. మేము అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు మా బాధలు ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చెప్పిన మేనిఫెస్టోలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పారు. కనీసం తెలంగాణ కంటే 1000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఈ రోజుకి తెలంగాణ కంటే 11,500 రూపాయలు మాత్రమే మాకు జీతం ఇస్తున్నారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. కనీసం మాకు 14,650 రూపాయలు కనీస వేతనం మాకు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. మేము గ్రాడ్యుటీ అడుగుతున్నాం. కేరళలో గ్రాడ్యుటీ అమలు అవుతుంది, కానీ మాకు మాత్రం మన రాష్ట్రంలో గ్రాడ్యుటీ అమలు అవటం లేదు. జీతం పెంచమని అడిగితే 5 సంవత్సరాలకు ఒకసారి మేము పెంచుతాం, మేము అలా నిర్ణయం తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు ప్రభుత్వం మెడలు ఉంచైనా మేము జీతం పెంచుకొని మేము ఇళ్ళకి వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి మేము గట్టిగా బుద్ధి చెప్పేంత వరకు మేము ఈ సమ్మెని విరమించేది లేదని మీకు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగిన రాకదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన సూలూరుపేట నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు ధన్యవాదాలను తెలిపారు. ప్రజలు కదలకుండా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వినడం, 2024 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆయన తెలిపారు. అనంతరం సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దళితులను మోసం చేసి, దళితులను అనేక ఇబ్బందులకు గురిచేసి, దళితుల పట్ల అరాచకాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడమే ఆశ్చర్యకరమైన విషయమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనీసం పాటించని మీరు దళితుల పట్ల ఎన్నికల సమయంలో ప్రేమాభిమానాలు చూపించడం ఆనవాయితీ అని, అయితే ఈసారి దళితులు మీ మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేరని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దళితులు మీకు తగిన గుణపాఠం చెప్తారని ఆయన తెలిపారు. రోజున అక్కడ వెంకటగిరిలో పరిస్థితి చూస్తే నిజంగా కూడా అసలు కనీ విని ఎరిగినటువంటి జనం మండు టెండర్ని లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 దాకా బహిరంగ సభ ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొని మరి మా అధినాయకులు ఇచ్చినటువంటి సందేశాలని విని రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి నిజంగా అక్కడ ఆ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేకుండా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయం అని చెప్పి కూడా అర్థమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ముసల కన్నీరు గారుస్తున్నారు. ముసల కన్నీరే గారుస్తూ ఉన్నారు. దళితులను ఒక పక్క అవమానపరుస్తూ కేవలం దళితులని మాత్రమే పదవుల నుంచి తొలగిస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పార్లమెంట్ సభ్యుడిగా పో లేదా నియోజకవర్గానికి పో అని చెప్పని మరి అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తూ ఉన్నాడు యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవ సభలో పేదలకు, దళితులకు, ధనికులకు జరిగే సంబరం అని చెప్పనిచ్చాడు. 4 లక్షల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి. ఆయన పేదవాడు ఏ విధంగా చెప్పుకుంటాడు ఆయన పేదవాడు అని చెప్పి. మరి అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజైనా గౌరవించున్నాడా ఆయన? మరి దళితులకు రావాల్సిన ఎస్సీ సప్లాన్ నిధులు కానీ, దళితులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కానీ, మరి అదేవిధంగా గృహ నిర్మాణం కానీ, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఏదైనా పాటుపడ్డా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత విద్యార్థులు విదేశీయులు ఆ కోడికత్తి శ్రేణికి న్యాయం చేసేదానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారని చెప్పని కూడా నేను అనుకుంటున్నా. వీళ్ళకి అంత దమ్ము ధైర్యం కూడా లేదు. మరి అందుకే నేను చెప్పా ఇందాకనే, బానిసలుగా బతకూడదు. మనకు అంబేద్కర్ గారు ఇచ్చారే కానీ ఈ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఒకరు ఇలా మనం చదువుకున్నాం. ఆ చదువుకి ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కి న్యాయం చేసేట్టుగా ఉండాలి కానీ ఎవరికో తలొగ్గి ఎవరితో కాళ్ళ మీద ఇది పడాల్సిన అవసరం లేదని చెప్పని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ దళిత సోదరులకి నేను తెలియజేస్తూ, మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో దళితులకి న్యాయం చేయగలడని చెప్పని కూడా మరొకసారి విన్నవిస్తూ, మరి సూలూరుపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన కదలిరా చంద్రబాబు నాయుడు గారి సభని వెంకటగిరిలో జయప్రదం చేసిన
మా తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం మండల ప్రెసిడెంట్లకు, మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, అందరూ కూడా కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు అందరూ కూడా దాన్ని దిగ్విజయం చేశారు. మేము ఒక టార్గెట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తే ఆ టార్గెట్ కంటే కూడా ఎక్కువ మందిని సమీకరించి సభని జయప్రదం చేసినందుకు సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాహనాలు నడిపే డ్రైవర్లు ప్రతి 3 నెలలకోసారి తప్పనిసరిగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించుకోవాలని గూడూరు రోడ్డు రవాణా శాఖ అధికారి జి ఆదినారాయణ సూచించారు. గూడూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం బస్సు డ్రైవర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలన్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో విద్యార్థులు కిటికీలతో తల చేతులు పెట్టకూడదన్నారు. డ్రైవర్లు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తప్పనిసరిగా హెల్త్ అడ్రస్ కు సంబంధించిన కార్డులు వారి వద్దనే ఉంచుకోవాలన్నారు. వాహనాలను అపరిమిత వేగంతో నడపకూడదన్నారు. తల్లిదండ్రులు ప్రతి నెల ఒకసారి కళాశాల యాజమాన్యంతో సమావేశమై విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలు కండిషన్ లో ఉండేలా కళాశాల యాజమాన్యం, డ్రైవర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాహన కార్యక్రమంలో ఆదిశంకర కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్, ఆర్డీఓ, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భద్రతా వారోత్సవాలు ఉండేది ఇదివరకు. దీన్ని ఇప్పుడు రోడ్డు మాసోత్సవాలుగా మార్చారు. ఈ నెల 15వ తారీఖు నుంచి, అంటే జనవరి 15వ తారీఖు 2024 నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14వ తారీఖు 2024 వరకు ఈ మాసోత్సవాలు జరపమన్నారు. ఇదేంటంటే రిఫ్రెష్ ట్రైనింగ్ లాంటిది. అంటే లేటెస్ట్ అవగాహన, లేటెస్ట్ అమెండ్మెంట్స్ తేవటం ద్వారా అది స్టాలిన్ సినిమాలో లాగా ముగ్గురికి మీరు పాస్ ఆన్ చేయాలి. ఓకే, ఇందులో మెయిన్గా ఏంటంటే స్వచ్ఛత, పక్వాడ్. పక్వాడ్ అంటే ఏంటి హిందీలో ఎవరన్నా అర్థం చెప్తారా? ఏమ్మా? సరే, స్వచ్ఛత అంటే పరిశుభ్రము, పక్వాడ అంటే దాన్ని పట్టుకోవాలా, అంటే లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా రహదారి భద్రత అనేది జీవితానికే రక్ష. కాబట్టి దీన్ని మీరందరూ ఎలా పాటించాలా? డ్రైవర్లు పాంప్లెట్స్ ఇచ్చాము, దాని ప్రకారం ప్రిన్సిపల్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఆ పాంప్లెట్స్ ప్రకారం డ్రైవర్ని మోటివేట్ చేసి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేయమని నా రిక్వెస్ట్. తర్వాత మీరు స్టూడెంట్స్ ఏం చేయాలి? మంత్కి ఒకసారి పేరెంట్స్, ప్రిన్సిపల్ గారు, ఈ వెహికల్ ఇన్ఛార్జీలు కలిసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుని వాటిని సాల్వ్ చేసుకోవాలి. దాని తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు కంటి పవర్, షుగర్ ఉంటే 6 monthsకి ఒకసారి చెక్ చేయాలి, లేదంటే కంపల్సరీ 1 yearకి ఒకసారి చెక్ చేయాలి. ఈ బస్సు డ్రైవర్లకి 60 సంవత్సరాలు దాటి ఉండకూడదు. సేఫ్ క్లాస్ ఆఫ్ వెహికల్ 60 సంవత్సరాల లోపు వాళ్ళకి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి మినిమం. ఆ డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలా. మీరు మోటార్ సైకిల్లో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు పెట్టండి. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే సర్జికల్ షాపుల్లో దొరుకుతాయి. ప్రతి నెల 1-2 తారీఖుల్లో మీ బండి రికార్డ్సు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్టు, కార్బన్ డైఆక్సైడ్ సిలిండరు కూడా పెట్టుకోవాలా. దాని వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవాలా. డ్రైవర్లు అందరూ కూడా డ్రైవ్ చేసేటప్పుడు చెప్పులు లేకుండా సాక్స్ వేసుకుని డ్రైవ్ చేయండి. అంటే మీరు బ్రేక్ మీద కాలు పెట్టినప్పుడు బ్రేక్ పడిందా లేదని బ్రెయిన్కి స్పర్శ రావాలంటే మనకి చెప్పులు లేకుండా ఉంటే స్పర్శ వస్తుంది. మరి కాల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సాక్స్ వాడుకోవాలా. తర్వాత మంచి గ్రిప్ పెరగటానికి గ్లౌజులు వేసుకోండి, స్టీరింగ్ పట్టుకుని తోలటానికి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ అనేది నేర్చుకోండి. స్టూడెంట్స్ అవనే. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో 3 వ్యక్తులు
చేసిన కృషి వెలకట్టలేనిదే. అందులో భాగంగా ప్రజాసేవకులు వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రానికి చెందిన జ్ఞానోదయ ఫౌండేషన్ వారి ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డును బహుకరించారు. అలాగే బాలిరెడ్డి పాలెం రామాలయ ప్రధాన అర్చకులు డివి అనంతాచార్యులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు మహాత్మా గాంధీ మెమోరియల్ అవార్డును బహుకరించారు. జమీన్ కొత్తపాలెం ఉప సర్పంచ్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన రియల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వాకాడ్లోని శ్రీశక్తి భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఈ అవార్డు తన ఒక్కరి వల్ల వచ్చింది కాదని అందరి సహాయ సహకారాలతో వచ్చిందని చెప్పారు. మా శ్రమను గుర్తించి ఇంతటి కార్యక్రమం నిర్వహించిన జాతీయ హక్కులను కమిషన్ సంయుక్త కార్యదర్శి దామా విజయ్ కుమార్ కి కృతజ్ఞతలను తెలియజేస్తున్నామన్నారు. ఇదే మనందరికీ తెలుసు. గతంలో ఎన్నడూ లేనంత వరద ఉధృతికి మన వాకాడు మండలం చాలా ఇబ్బందులు పడ్డది. స్వర్ణముఖి పరిసర గ్రామాలైనటువంటి వాకాడు కానీ మాకు అక్కడ చిన్న స్థాయి బ్రిడ్జి ఉన్నటువంటి గగనపాలెం బాధ్యతపాలెం ప్రాంతాల్లో చాలా బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఆ వరద ఉధృతిని ఎదుర్కోవడానికి రాత్రి పగలు ఆ వర్షంలో గాలిలో ఆ వరదలో రాత్రి పగలు అక్కడ నాతో పాటు నా గ్రామస్తులందరూ సహకారం వల్ల గ్రామాన్ని కాపాడుకోగలిగిన వచ్చిన ఈ అవార్డు నా ఒక్కరిది కాదు. నాతో పాటు అక్కడ కూర్చొని ఆ వర్షంలో గాలిలో కూర్చొని నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా గ్రామస్తులందరికీ సంబంధించిన అవార్డు వచ్చింది. అందరి కృషి వల్లనే గ్రామాన్ని కాపాడుకోగలిగిన కానీ నా ఒక్కరి వల్ల కాదు. ఆ రోజు కష్టమైతే పడ్డాము, గ్రామాన్ని కాపాడుకున్నాము. తర్వాత రోజు ఉదయం నిద్రలేసేసరికి ఫోన్ కంటిన్యూగా మోగుతా ఉంది. వాట్సాప్ మెసేజ్ కంగ్రాచులేషన్స్ అన్నా, కంగ్రాచులేషన్స్ ఏమైనా నాకు కూడా అర్థం కాదు. ఎందుకు పెడుతున్నారా ఈ మెసేజ్ అని. ఇవి చూసిన తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చి మా సోదరుడు ఏదో చేసుకుంటాడు, అందుకోసం ఏంటి అభినందన మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు స్వర్ణ సాగరం గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే ఈ అవార్డు వచ్చిందని పెట్టాడు. ఇది వచ్చిందని అప్పుడు దాకా నాకు తెలియదు. నా మిత్రులందరూ చూసుకుని నాకు వాట్సాప్ లో అభినందనలు చెప్పిన తర్వాత నేను చూసుకున్నాను దాన్ని. అప్పుడు ఫోన్ చేసి అడిగితే నువ్వు అక్కడ పనుల్లో ఉంటావు, ఈ గ్రామస్తులు అడిగి ఫోటో తీసుకొని నేను అప్లై చేసిన వచ్చిందని అప్పుడు చెప్పాను. నాకు వాస్తవం అది వచ్చింది కూడా నాకు తెలియదు. దీనికి నాకు సహకరించినటువంటి విజయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ నాకు సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయ్ ఇంకొక పెద్ద బాధ్యత కూడా పెట్టాడు వాళ్ళ మీద. భరత్ రెడ్డి గారు అంటే అక్కడ ఏరియాలో కాళేశ్వరం ఏరియాలో అందరికీ
అందరికీ నమస్కారం. ఇది అవార్డు వచ్చింది జాతీయ కమిషన్ మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసామా అని చెప్పిన తర్వాత నేను చెప్పింది ఒకటే మాట, నేను ఒక్కడే కష్టపడి నేను ఒక్కడి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు ఒక్కరు ఆపేది కాదు, ఒక్కరు చేసేది కాదు. ప్రతి ఫోన్ చేసి చెప్పాను, ప్రతి ఒక్కరు నాతో సహకరించిన వాళ్ళు పేరున చెప్పాలంటే కూడా నా పేరు చెప్పలేదని బాధపడడం తప్పితే ప్రతి ఒక్కరు నేను ఫోన్ చేసి ఇక్కడికి పిలిచిన వాళ్ళు అందరూ బిజీ చెప్పినప్పుడు నేను వాళ్ళ సమక్షంలోనే చేసుకోవాలా, ఆ అవార్డు నేను వాళ్ళ ద్వారానే అందుకోవాలని చెప్పాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన వాళ్ళు, నేను ఒక్కడే చేసిన వాళ్ళు వల్ల అయ్యేది కూడా కాదు. ఇది నా బాధ్యత, అవార్డుల కోసమో ఇంకో దానికోసమో చేసింది కాదు, ఇది నా బాధ్యత. నేను గ్రామస్తులకి నేను చేయాల్సిన బాధ్యతగా నేను ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి మామూలుగా నాకు ఒక పదం ఇష్టం, బైబిల్లో ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తే వారింటి పక్కన ఒక అపాయం వచ్చినా, ఊళ్ళో వచ్చినా, ఇంకొక తుఫాను వచ్చినా, ఒక తుఫానే కాదు ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తే, ఒకరు సహాయం చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది ఈ తుఫాన్లో కష్టపడ్డామని కాదు, ప్రతిరోజు ఎవరికో వారికి ఏదో విధంగా సహాయం చేయాలా. మా ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి సహాయం చేసి వాళ్ళు ఏదైనా అడిగి వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఆ రోజు బాధపడతారు, నాకు నిద్ర కూడా పడుతుంది, అరే మనల్ని అడిగారు మనం చేయలేకపోయామే. అదేవిధంగా ఎవరికో వారికి ఈరోజు మనం మాట సహాయం అయినా కానీ ఇంకో సహాయం అయినా ఏదైనా సహాయం చేసామంటే ఆ రోజు నాకు తృప్తిగా ఉంటుంది. అలాంటి సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి మనం ఈరోజు తుఫాన్లో అందరి సహాయంతో ప్రతి ఒక్కరు పేరు చెప్తే నా పేరు చెప్పలేదన్నా కానీ ప్రతి ఒక్కరు నాకు అందరూ మా ఊరు నాతో ఉన్న ఫ్రెండ్స్, సహచర నాయకులు, వాలంటీర్స్ అందరూ నాతో పాటు కష్టపడి రాత్రి పొగళ్ళు బస్తాలు ఎటువైతేవి ఆ నీళ్లు చేస్తే ఊళ్ళో గ్రామస్తులందరూ కలిసి మేమందరం బస్తాలు వేసుకొని అందరం కష్టపడ్డాం. ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి మేము నా ముగ్గు నుంచి బయటపడ్డాము. బాధాకర విషయం ఏంటంటే మన సచివాలయంలో పనిచేసే శ్రీలక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ ఇల్లు కొట్టుకోపోయింది. చాలా బాధపడ్డాం ఆ రోజు మేము. మామూలుగా ఒక ఇంట్లో వస్తువులు నడిచిపోతేనో బిల్లు నడిచిపోతేనో చేసినా చాలా బాధపడ్డాం. కానీ పాపం ఆ అమ్మాయికి ఇల్లే కొట్టుకోపోయింది. మన సచివాలయం ఇంట్లోనే సర్వేగా పనిచేస్తుంది అమ్మాయి శ్రీలక్ష్మి అని. అమ్మాయి మా కోసం శ్రమపడి చేసినటువంటి ముఖ్య అతిథులకు ఈరోజు తోటి పురస్కార గ్రహీతలకు, అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి తిరువశెట్టి కోటేశ్వరరావు, మీ అందరికీ నమస్తే. ఇది సత్కారం సన్మానం కంటే ఆశీస్సులుగా భావిస్తున్నాను. చాలా ఇబ్బందికరంగా చిన్నతనంలో 4 మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు ఉత్తముల మధ్యలో, ఒక 2 దిగ్గజాల మధ్యలో, బాహుబలి సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాను పెట్టినట్టుంది. బాగా అర్థం అవ్వాలంటే వాళ్ళు వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉండే ఆర్థిక వెసులుబాటుని అన్నింటినీ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే వారికి ఇవ్వడంలో ఒక పరమార్థం ఉంది. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. ఎవరో ఇచ్చిన సొత్తుని ఎవరికో నేను ఇస్తే అది నాకు కాదు, ఆ దాతలకి స్వీకరించిన వారికి మాత్రమే ఈ సత్కారంగా భావిస్తున్నాను. వారికి దాతలకి స్వీకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే
ఈ కార్యక్రమాల్లో నాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్కారంగా భావిస్తూ నా సత్కారంలో నా మీడియా మిత్రుడికి 50% ఇచ్చేస్తున్నాను. 50% మీడియా మిత్రుడు అంటే 90% దాతలకి 10% స్వీకరించిన వారికి నేను మాత్రం సున్నాను. ఎందుకంటే ఐఏఎస్ పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి లెటర్ ఇస్తాడు. గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ తీసుకున్న ఐఏఎస్ వీళ్ళిద్దరిదే ఆ ఘనత. పోస్ట్ మ్యాన్కి మనం సన్మానాలు చేయం కదా. కాబట్టి ఈ సన్మానానికి కాకుండా తీసుకుని ఇచ్చినటువంటి దాతలు గ్రహీతలకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియడానికి ప్రధాన కారకులు మీరని నేను అందులో ఉన్నవాడిని. నాకు కొంత స్వార్థం ఉంటుంది. అంతేకాకుండా మా మిత్రులు కూడా బాగా సహకరిస్తారు. దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ చెబితే నీచమూరు తుఫాన్ కారణంగా మా ఊర్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి గూడూరు జనసేన పార్టీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మరియు హెల్పర్స్ న్యాయబద్ధమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చిన హామీలను ఇచ్చాడని, నేడు ఆ హామీలను తుంగలో తొక్కుతున్నాడని మండిపడ్డారు. కార్యక్రమంలో గూడూరు జనసేన పార్టీ ఐటీ సెల్ కోఆర్డినేటర్ సాయి స్వరూప్, జన సైనికులు సాయి శివ, మోహన్, సనత్, వసంత్, శ్రీనాథ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. నిధుల్లో కాకపోతే నిధుల్లో తీసుకో అని చెప్పడం, ఆయన ఇప్పుడుండే ప్రభుత్వం చర్యలు ఇట్లానే ఉన్నాయి. అయితే బెదిరించడం లేదంటే వాళ్ళ నిధుల్లో తీసేయడం ఇట్లాగే చేస్తుంటాడు. ఇవన్నీ పక్కన పెడితే మనకు జరిగిపోయిన 4.5 సంవత్సరాల్లో నిత్యావసర ధరలు పెంచడం తెలుసు, అట్లాగే మనకు పెట్రోల్ ధరలు పెంచడం తెలుసు, కరెంట్ ఛార్జీలు పెంచడం తెలుసు, ఆర్టీ ఛార్జీలు పెంచడం తెలుసు. అండి ఇట్లాగా మీకు కనీస వేతనాలు పెంచడం మాత్రం తెలియదు, మీకు సమ్మెలు చేస్తున్నా పెంచడం తెలియదు. వీటన్నిటికీ స్వస్తి పలికే రోజు ముందరలోనే ఉంది. ఇప్పుడు అక్క చెప్పినట్టు మీరు ఎంత పోరాట పడి ఉందో అది ముందు కూడా మీరు చూపిస్తారని తెలుసు. అన్నిటికీ మించి చిన్న బిడ్డలు ఉండే వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు మీ విలువ ఏందో. మేబీ జగన్కి పిల్లకాయలు పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు, ఇట్లాంటి అవసరం లేకపోయి ఉండొచ్చు, బట్ అది తెలీదు. జగన్కే కాదు ఏ ప్రభుత్వం అయినా మిమ్మల్ని మీలాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి రేపన్న రోజు ప్రభుత్వంలో ఉండే అవకాశం కోల్పోతారు. అది గ్యారెంటీ నేను ఇస్తున్నాను. ఇప్పుడు అక్క చెప్పినట్టే మీరు ఈ ఓట్లు అంటే లెక్క లేకపోయి ఉండొచ్చు, లెక్కించుకోకపోయి ఉండొచ్చు, కానీ ఒకసారి గవర్నమెంట్లో నుంచి కిందకు వచ్చినాక మీ ఓటే కాదు ప్రతి ఓటు విలువైందని ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడంటే దొంగోట్లు అన్నీ చేసి అధికారంలోకి వచ్చేస్తున్నాడు, రకరకాలు చేసేస్తున్నాడు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో అట్లా ఉండదు. మీరు చేసే ప్రతి సమ్మెలో మేము అప్పుడప్పుడు పాల్గొన్నా కానీ మా మద్దతు ఎప్పుడు మీకే ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఏదైతే మంచి గూడూరు మండల పరిధిలో తిప్పవరపాడు గ్రామంలో ఏడాది పండుగ సందర్భంగా గ్రామదేవత కట్టాలమ్మ అమ్మవారిని పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామంలో ఉత్సవం వైభవంగా నిర్వహించారు. తప్పెట్లు, డీజేలకు యువకులు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ సందడి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోట మండల కేంద్రంలో సమ్మె ఉధృతం చేసిన అంగన్వాడీలు, క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించిన నిరసన వర్కర్లు. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శిరసనం భేటీ. విజయభాస్కర్ రెడ్డి, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.